మొదలు టీవీలో ఎట్లా అవకాశం వచ్చింది నీకు? మొదలు నేను సినిమాలో చేద్దాం అనుకున్నా, హీరో అవుదామని వచ్చిన. కానీ మనకేం తెలియదు కదా, సరే పెద్ద చిన్న ఛాన్స్ వస్తే మనం ఏం కనబడతాం. అట్లానే టీవీకి వెళ్ళి అది చేద్దాం అనుకుంటే మంచి అవకాశం వచ్చింది. ఆర్కేనేడ్ అయిపోయినా మళ్ళీ సినిమాలకు వచ్చిన. ఇప్పుడు ఆర్కేనేడ్ చిన్న రోజులు చేయలేవు, 2 ఏళ్ళ 3 ఏళ్ళ, అది 6 ఏళ్ళే. 6 ఏళ్ళు మరి 6 ఏళ్ళు కూర్చోబెట్టినవా మమ్మలను నోరెల పెట్టి? 6 ఏళ్ళు ఇప్పుడు కూడా కూర్చొని చూస్తున్నారు కదా, మళ్ళీ చూస్తున్నారు, మళ్ళీ రిపీట్ ఇట్లా వేస్తారు కదా. అదే కదా నన్ను ఎప్పటికీ మర్చిపోలేకుండా చేస్తుంది. అదే రిపీట్ మీద రిపీట్ పడుతున్నది అది. ఇప్పుడు 6 ఏళ్ళు చేసినావు కదా తమ్మి, మంచి గట్టిగా సంపాదించి వెనకకి వేసుకున్నావా మరా? పర్లేదు, మంచిగా ఉండే సంపాదించడం. అంటే ఇంకా నాకు వేరే బిజినెస్ కూడా ఉన్నాయి, మేము మంచిగా ఉన్నది. ఏం చేస్తావు బిజినెస్? కన్స్ట్రక్షన్ చేస్తాం. కన్స్ట్రక్షన్ పోతే ఆడందరు నేను చూసుకుంటే ఇలబడతారేమో తమ్మి. లేదు, మా దోస్తులు చూసుకుంటారు. అది దోస్తులు మేము కలిపి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇది తొలుత సినిమా అన్నట్ట నీకు? కాదు, ఒక రకంగా సొంత సినిమా, ఫ్రెండ్స్ నేను కలిపి. సొంత సినిమా కాదు, తొలుత సినిమా అంటున్నా. తొలుత కాదు, 4వ సినిమా. నువ్వు మర్చిపోయినట్టున్నాను. ఇప్పుడు ఫస్ట్ సినిమా చేసినప్పుడు పైసలు నువ్వు పెట్టినవా వాళ్ళు పెట్టినరా? ఫస్ట్ సినిమా వాళ్ళే పెట్టింది. ఫస్ట్ 2 సినిమాలు వాళ్ళు పైసలు ఇచ్చిండ్రా మరి? కొంచెం ఇచ్చిండ్రు అప్పుడు, అంతే. ఎంత ఇచ్చినా గుర్తులేదే, నువ్వు కరెక్ట్ గుర్తు చేసినావు. నీకు వచ్చినప్పుడు నాకు ఫస్ట్ సినిమాది అన్ని గుర్తు పెట్టుకుంటారు, యాద పెట్టుకుంటారు. ఫస్ట్ సినిమా పెద్ద మెమొరీ లేదు, అంత మంచి సంతోషమైన జ్ఞాపకాలు లేవు దానికి, అందుకే అట్లా మర్చిపోయినా. అటెనక 3 చేసిన, 3 మంచి చేసిన, మంచి మనలు బాగా గట్టిగా ఇచ్చింది. ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటి అడుగుదాం అనుకుంటా, ఈ ఆర్కేనాయుడు చేసినావు కదా, ఆర్కేనాయుడు చేసినప్పుడు పోలీస్ డ్రెస్సులు వాళ్ళు ఆ మేడమోళ్ళు, మంజులమ్మ, బిందమ్మోళ్ళు కుట్టించిండ్రా నీకు? కిరాయికి పట్టుకొస్తున్నా రోజు? అరే అప్పుడు అందరు కిరాయికి పట్టుకొస్తారు. ఈ ఆదా నాకు ముందే తెలిసిన. ఒకసారి ఏమైందంటే, షూటింగ్ జరిగేటప్పుడు పోలీసులు డ్రెస్సులు వేసి అందరు వచ్చారు. అంత బుడాస్ ఉన్నాయి అందరికి. ఏమో మనం చేస్తే మనకు కూడా ఇట్లాంటి ఇస్తారు. నేను ఏం చేసిన, ఒక 10 రోజుల ముందే వెళ్ళి నేనే కుట్టించుకున్నా. నా డ్రెస్ నేను 2 కుట్టించుకొని ఇంకా అన్ని నేనే కొనుక్కున్నా. బెల్ట్ గిల్ట్ షూస్ అంతా, క్యాప్ అంతా కొనుక్కొని రెడీగా ఉన్నా. మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఎట్లుంటే మనకు తెలియదు కదా. ఇంకా ఒకసారి నాకు యూనిఫామ్ వేసుకొని రమ్మన్నారు. వాళ్ళకు యూనిఫామ్ ఇచ్చారు, అంతా బుడాస్ ఉంది. పక్కన పెట్టి బాబు అని చెప్పేసి నాకు వేసుకొని వెళ్ళినా. దట్ ఈస్ ఆ రోజు ఫిక్స్ అయిపోయారు. ఆర్కేనాయుడు గానికి ముందు డ్రెస్ కుట్టించుకుని ఎంత కష్టపడ్డాడు చూడు పాపం. అంటే డ్రెస్ ఒకటే కాదు, డ్రెస్ కుట్టించుకున్నా, క్యారెక్టర్ని మంచిగా స్ట్రాంగ్ అయినా. ఏమన్నా నేర్చుకున్నావా తమ్మి? ఇట్లా నటులు కావాలని అంటే ఇట్లా సెంటర్లకు పోయి నేర్చుకుంటారంట కదా? లేదంటే నేర్చుకుపోయినా, ఆ టైంలో పోయినా కానీ అక్కడ పెద్ద అప్పుడు మన ఫీజు కట్టడానికి ఎట్లుండేది అంటే ఒప్పుకుంటారు కాదు. ఇప్పుడు ఇంట్లో ఏమని చెప్తావు, నేను యాక్టింగ్ పోతా, నేను ఫీజు కట్టాలంటే ఎవరా నువ్వు, నేను చదువుకోవడానికి పంపిస్తాను. మా నాయన సింగర్ అని తెలుసు కదా. బై పని దాంట్లో అసలు అందరినీ పోయి బయలకు పోయి వల్కరించి వచ్చిన. కరెక్ట్, నేను చూసిన వీడియో మర్చిపోయినా. దాంట్లో పని చేస్తుంది. ఆర్కే మైనా మీరు కరీంనగర్ కాడ అంటే గోదావరి కల్లా